ఏసీ మీ ఇంట్లో ఏసీలు ఉన్నాయా లేదా మీరు పనిచేస్తున్న ప్రాంతంలో ఏసీలు ఉన్నాయా అయితే జాగ్రత్త. ఏసీ వల్ల ప్రమాదం పొంచి ఉండొచ్చు. ఏమాత్రం అజాగ్రత్తగా అక్కడ ఏసీ ఉన్నా మీ ప్రాణాలకే ముప్పు వాటిల్లొచ్చు. తాజాగా జరిగిన అలాంటి ఘటన ఇప్పుడు తీవ్ర భయాందోళన కలిగిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ఫరీదాబాద్లో గల గ్రీన్ ఫీల్డ్ కాలనీలో గత సోమవారం తెల్లవారుజామున ఎయిర్ కండిషనర్ పేలి ఒక కుటుంబంలోని 3 సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన జరిగినప్పుడు బాధితులు భర్త, భార్య, వారి చిన్న కుమార్తె తమ ఇంటి 2వ అంతస్తులో నిద్రిస్తున్నారు. వారి కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ఉన్నాడు. ఈ భయంకరమైన ప్రమాదం మరోసారి ఎయిర్ కండిషనర్లు మంటల్లో చిక్కుకునే ప్రమాదాల గురించి ఆందోళనను రేకెత్తిస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు, ఏసీ వేడెక్కడం వల్ల అనేక కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఎయిర్ కండిషనర్లు క్రమం తప్పకుండా సర్వీస్ చేయకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణులు ఏసీలను ఎక్కువసేపు నిరంతరం ఉపయోగించడం ఒక ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది తమ యూనిట్లను రాత్రంతా, కొన్నిసార్లు వర్షాకాలంలో కూడా నడుపుతూ ఉంటారు. ఈ నిరంతర ఆపరేషన్ కంప్రెసర్లపై అపారమైన ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల అది వేడెక్కుతుంది. కంప్రెసర్ నిరంతరం వేడెక్కుతున్నప్పుడు అగ్ని ప్రమాదం, పేలుడు ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో ముఖ్యమైన అంశం విద్యుత్ లోపాలు, షార్ట్ సర్క్యూట్లు తరచుగా గుర్తించబడకుండా పోతాయి. ముఖ్యంగా రాత్రిపూట ప్రజలు నిద్రపోతున్నప్పుడు చిన్న నిప్పురవ్వ కూడా ప్రాణాంతకమైన అగ్నిగా మారుతుంది. ఏసీలను నాన్ స్టాప్గా నడవకుండా చూడండి. యూనిట్ పాతదైతే దానిని నిరంతరం ఆపరేట్ చేయొద్దు. సిస్టమ్ స్వయంచాలకంగా షట్ డౌన్ అయ్యేలా టైమర్ మోడ్ను ఉపయోగించండి. కంప్రెసర్ చల్లబరచడానికి, తరుగుదలను తగ్గించడానికి అనుమతినిస్తుంది. ఏసీని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయండి. చాలా గృహాలు ఎయిర్ కండిషనర్లను నెలల తరబడి శుభ్రం చేయకుండా, తనిఖీ చేయకుండానే ఉపయోగిస్తారు. ఫిల్టర్లను ప్రతి 7 నుంచి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలి. వైరింగ్ లోపాలు, ప్లగ్ సమస్యలు లేదా సంభావ్య షార్ట్ సర్క్యూట్లను తనిఖీ చేయడానికి కాలానుగుణంగా పూర్తి సర్వీసింగ్ చేయాలి. టర్బో మోడ్తో జాగ్రత్తగా ఉండండి. యంత్రాన్ని నిరంతరం టర్బో మోడ్లో నడపడం వల్ల సిస్టంపై అదనపు ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది ప్రమాదకరమైన వేడెక్కడానికి దారితీస్తుంది. స్ప్లిట్ ఏసీలు 2 యూనిట్లను తనిఖీ చేయండి. లోపలి యూనిట్ దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ అవుట్డోర్ యూనిట్ తరచుగా దుమ్మును సేకరిస్తుంది, తీవ్రమైన వేడిని ఎదుర్కొంటుంది. దీన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఏసీ మీ ఇంట్లో ఏసీలు ఉన్నాయా లేదా మీరు పనిచేస్తున్న ప్రాంతంలో ఏసీలు ఉన్నాయా అయితే జాగ్రత్త. ఏసీ వల్ల ప్రమాదం పొంచి ఉండొచ్చు. ఏమాత్రం అజాగ్రత్తగా అక్కడ ఏసీ ఉన్నా మీ ప్రాణాలకే ముప్పు వాటిల్లొచ్చు. తాజాగా జరిగిన అలాంటి ఘటన ఇప్పుడు తీవ్ర భయాందోళన కలిగిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ఫరీదాబాద్లో గల గ్రీన్ ఫీల్డ్ కాలనీలో గత సోమవారం తెల్లవారుజామున ఎయిర్ కండిషనర్ పేలి ఒక కుటుంబంలోని 3 సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన జరిగినప్పుడు బాధితులు భర్త, భార్య, వారి చిన్న కుమార్తె తమ ఇంటి 2వ అంతస్తులో నిద్రిస్తున్నారు. వారి కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ఉన్నాడు. ఈ భయంకరమైన ప్రమాదం మరోసారి ఎయిర్ కండిషనర్లు మంటల్లో చిక్కుకునే ప్రమాదాల గురించి ఆందోళనను రేకెత్తిస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు, ఏసీ వేడెక్కడం వల్ల అనేక కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఎయిర్ కండిషనర్లు క్రమం తప్పకుండా సర్వీస్ చేయకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణులు ఏసీలను ఎక్కువసేపు నిరంతరం ఉపయోగించడం ఒక ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది తమ యూనిట్లను రాత్రంతా, కొన్నిసార్లు వర్షాకాలంలో కూడా నడుపుతూ ఉంటారు. ఈ నిరంతర ఆపరేషన్ కంప్రెసర్లపై అపారమైన ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల అది వేడెక్కుతుంది. కంప్రెసర్ నిరంతరం వేడెక్కుతున్నప్పుడు అగ్ని ప్రమాదం, పేలుడు ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో ముఖ్యమైన అంశం విద్యుత్ లోపాలు, షార్ట్ సర్క్యూట్లు తరచుగా గుర్తించబడకుండా పోతాయి. ముఖ్యంగా రాత్రిపూట ప్రజలు నిద్రపోతున్నప్పుడు చిన్న నిప్పురవ్వ కూడా ప్రాణాంతకమైన అగ్నిగా మారుతుంది. ఏసీలను నాన్ స్టాప్గా నడవకుండా చూడండి. యూనిట్ పాతదైతే దానిని నిరంతరం ఆపరేట్ చేయొద్దు. సిస్టమ్ స్వయంచాలకంగా షట్ డౌన్ అయ్యేలా టైమర్ మోడ్ను ఉపయోగించండి. కంప్రెసర్ చల్లబరచడానికి, తరుగుదలను తగ్గించడానికి అనుమతినిస్తుంది. ఏసీని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయండి. చాలా గృహాలు ఎయిర్ కండిషనర్లను నెలల తరబడి శుభ్రం చేయకుండా, తనిఖీ చేయకుండానే ఉపయోగిస్తారు. ఫిల్టర్లను ప్రతి 7 నుంచి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలి. వైరింగ్ లోపాలు, ప్లగ్ సమస్యలు లేదా సంభావ్య షార్ట్ సర్క్యూట్లను తనిఖీ చేయడానికి కాలానుగుణంగా పూర్తి సర్వీసింగ్ చేయాలి. టర్బో మోడ్తో జాగ్రత్తగా ఉండండి. యంత్రాన్ని నిరంతరం టర్బో మోడ్లో నడపడం వల్ల సిస్టంపై అదనపు ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది ప్రమాదకరమైన వేడెక్కడానికి దారితీస్తుంది. స్ప్లిట్ ఏసీలు 2 యూనిట్లను తనిఖీ చేయండి. లోపలి యూనిట్ దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ అవుట్డోర్ యూనిట్ తరచుగా దుమ్మును సేకరిస్తుంది,
తీవ్రమైన వేడిని ఎదుర్కొంటుంది. దీన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఏసీ మీ ఇంట్లో ఏసీలు ఉన్నాయా? లేదా మీరు పనిచేస్తున్న ప్రాంతంలో ఏసీలు ఉన్నాయా? అయితే జాగ్రత్త. ఏసీ వల్ల ప్రమాదం పొంచి ఉండొచ్చు. ఏమాత్రం అజాగ్రత్తగా అక్కడ ఏసీ ఉన్నా మీ ప్రాణాలకే ముప్పు వాటిల్లొచ్చు. తాజాగా జరిగిన అలాంటి ఘటన ఇప్పుడు తీవ్ర భయాందోళన కలిగిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ఫరీదాబాద్లో గల గ్రీన్ఫీల్డ్ కాలనీలో గత సోమవారం తెల్లవారుజామున ఎయిర్ కండిషనర్ పేలి ఒక కుటుంబంలోని 3 సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన జరిగినప్పుడు బాధితులు భర్త, భార్య, వారి చిన్న కుమార్తె తమ ఇంటి 2వ అంతస్తులో నిద్రిస్తున్నారు. వారి కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ఉన్నాడు. ఈ భయంకరమైన ప్రమాదం మరోసారి ఎయిర్ కండిషనర్లు మంటల్లో చిక్కుకునే ప్రమాదాల గురించి ఆందోళనను రేకెత్తిస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు, ఏసీ వేడెక్కడం వల్ల అనేక కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఎయిర్ కండిషనర్లు క్రమం తప్పకుండా సర్వీస్ చేయకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణులు ఏసీలను ఎక్కువసేపు నిరంతరం ఉపయోగించడం ఒక ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది తమ యూనిట్లను రాత్రంతా, కొన్నిసార్లు వర్షాకాలంలో కూడా నడుపుతూ ఉంటారు. ఈ నిరంతర ఆపరేషన్ కంప్రెసర్లపై అపారమైన ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల అది వేడెక్కుతుంది. కంప్రెసర్ నిరంతరం వేడెక్కుతున్నప్పుడు అగ్ని ప్రమాదం, పేలుడు ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో ముఖ్యమైన అంశం విద్యుత్ లోపాలు, షార్ట్ సర్క్యూట్లు తరచుగా గుర్తించబడకుండా పోతాయి. ముఖ్యంగా రాత్రిపూట ప్రజలు నిద్రపోతున్నప్పుడు చిన్న నిప్పురవ్వ కూడా ప్రాణాంతకమైన అగ్నిగా మారుతుంది. ఏసీలను నాన్ స్టాప్గా నడవకుండా చూడండి. యూనిట్ పాతదైతే దానిని నిరంతరం ఆపరేట్ చేయొద్దు. సిస్టమ్ స్వయంచాలకంగా షట్ డౌన్ అయ్యేలా టైమర్ మోడ్ను ఉపయోగించండి. కంప్రెసర్ చల్లబరచడానికి, తరుగుదలను తగ్గించడానికి అనుమతినిస్తుంది. ఏసీని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయండి. చాలా గృహాలు ఎయిర్ కండిషనర్లను నెలల తరబడి శుభ్రం చేయకుండా, తనిఖీ చేయకుండానే ఉపయోగిస్తారు. ఫిల్టర్లను ప్రతి 7 నుంచి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలి. వైరింగ్ లోపాలు, ప్లగ్ సమస్యలు లేదా సంభావ్య షార్ట్ సర్క్యూట్లను తనిఖీ చేయడానికి కాలానుగుణంగా పూర్తి సర్వీసింగ్ చేయాలి. టర్బో మోడ్తో జాగ్రత్తగా ఉండండి. యంత్రాన్ని నిరంతరం టర్బో మోడ్లో నడపడం వల్ల సిస్టంపై అదనపు ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది ప్రమాదకరమైన వేడెక్కడానికి దారితీస్తుంది. స్ప్లిట్ ఏసీలు 2 యూనిట్లను తనిఖీ చేయండి. లోపలి యూనిట్ దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ అవుట్డోర్ యూనిట్ తరచుగా దుమ్మును సేకరిస్తుంది. తీవ్రమైన వేడిని ఎదుర్కొంటుంది. దీన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఏసీ మీ ఇంట్లో ఏసీలు ఉన్నాయా? లేదా మీరు పనిచేస్తున్న ప్రాంతంలో ఏసీలు ఉన్నాయా? అయితే జాగ్రత్త. ఏసీ వల్ల ప్రమాదం పొంచి ఉండొచ్చు. ఏమాత్రం అజాగ్రత్తగా అక్కడ ఏసీ ఉన్నా మీ ప్రాణాలకే ముప్పు వాటిల్లొచ్చు. తాజాగా జరిగిన అలాంటి ఘటన ఇప్పుడు తీవ్ర భయాందోళన కలిగిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ఫరీదాబాద్లో గల గ్రీన్ఫీల్డ్ కాలనీలో గత సోమవారం తెల్లవారుజామున ఎయిర్ కండిషనర్ పేలి ఒక కుటుంబంలోని 3 సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన జరిగినప్పుడు బాధితులు భర్త, భార్య, వారి చిన్న కుమార్తె తమ ఇంటి 2వ అంతస్తులో నిద్రిస్తున్నారు. వారి కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ఉన్నాడు. ఈ భయంకరమైన ప్రమాదం మరోసారి ఎయిర్ కండిషనర్లు మంటల్లో చిక్కుకునే ప్రమాదాల గురించి ఆందోళనను రేకెత్తిస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు, ఏసీ వేడెక్కడం వల్ల అనేక కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఎయిర్ కండిషనర్లు క్రమం తప్పకుండా సర్వీస్ చేయకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణులు ఏసీలను ఎక్కువసేపు నిరంతరం ఉపయోగించడం ఒక ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది తమ యూనిట్లను రాత్రంతా, కొన్నిసార్లు వర్షాకాలంలో కూడా నడుపుతూ ఉంటారు. ఈ నిరంతర ఆపరేషన్ కంప్రెసర్లపై అపారమైన ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల అది వేడెక్కుతుంది. కంప్రెసర్ నిరంతరం వేడెక్కుతున్నప్పుడు అగ్ని ప్రమాదం, పేలుడు ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో ముఖ్యమైన అంశం విద్యుత్ లోపాలు, షార్ట్ సర్క్యూట్లు తరచుగా గుర్తించబడకుండా పోతాయి. ముఖ్యంగా రాత్రిపూట ప్రజలు నిద్రపోతున్నప్పుడు చిన్న నిప్పురవ్వ కూడా ప్రాణాంతకమైన అగ్నిగా మారుతుంది. ఏసీలను నాన్ స్టాప్గా నడవకుండా చూడండి. యూనిట్ పాతదైతే దానిని నిరంతరం ఆపరేట్ చేయొద్దు. సిస్టమ్ స్వయంచాలకంగా షట్ డౌన్ అయ్యేలా టైమర్ మోడ్ను ఉపయోగించండి. కంప్రెసర్ చల్లబరచడానికి, తరుగుదలను తగ్గించడానికి అనుమతినిస్తుంది. ఏసీని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయండి. చాలా గృహాలు ఎయిర్ కండిషనర్లను నెలల తరబడి శుభ్రం చేయకుండా, తనిఖీ చేయకుండానే ఉపయోగిస్తారు. ఫిల్టర్లను ప్రతి 7 నుంచి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలి. వైరింగ్ లోపాలు, ప్లగ్ సమస్యలు లేదా సంభావ్య షార్ట్ సర్క్యూట్లను తనిఖీ చేయడానికి కాలానుగుణంగా పూర్తి సర్వీసింగ్ చేయాలి. టర్బో మోడ్తో జాగ్రత్తగా ఉండండి. యంత్రాన్ని నిరంతరం టర్బో మోడ్లో నడపడం వల్ల సిస్టంపై అదనపు ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది ప్రమాదకరమైన వేడెక్కడానికి దారితీస్తుంది.
స్ప్లిట్ ఏసీలు 2 యూనిట్లను తనిఖీ చేయండి. లోపలి యూనిట్ దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ అవుట్డోర్ యూనిట్ తరచుగా దుమ్మును సేకరిస్తుంది, తీవ్రమైన వేడిని ఎదుర్కొంటుంది. దీన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.